ఇతని పేరు వింటే కొందరికి కోపం, మరికొందరికి పిచ్చ క్రేజ్. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ పేరే వినిపిస్తుంది. అతనే డొనాల్డ్ జే ట్రంప్. అసలు ఒక సాధారణ బిజినెస్ మ్యాన్ అమెరికా ప్రెసిడెంట్ ఎలాగయ్యాడో తన లైఫ్ హిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రంప్ 1946లో న్యూయార్క్లో పుట్టాడు. వాళ్ళ నాన్న ఫ్రెడ్ ట్రంప్ పెద్ద రియల్ ఎస్టేట్లో బిజినెస్ మ్యాన్. అయితే మన ట్రంప్ చిన్నప్పటి నుంచి మామూలుడేం కాదు, చాలా అల్లరి చేసేవాడు. స్కూల్లో టీచర్ని కూడా ముప్పతిప్పలు పెట్టేవాడు. దీంతో విసిగిపోయిన వాళ్ళ నాన్న క్రమశిక్షణ వస్తుందని ట్రంప్ని మిలిటరీ అకాడమీకి పంపించేశాడు. తన చదువు పూర్తవగానే వాళ్ళ నాన్న దగ్గర పని నేర్చుకోవడానికి వెళ్ళాడు. కానీ ట్రంప్కి చిన్న చిన్న ఇల్లులు కట్టడం నచ్చేది కాదు. అతనికి ఆకాశాన్ని తాకే బిల్డింగ్లు కట్టాలని కోరిక ఉండేది. అలా న్యూయార్క్లో భారీ ట్రంప్ టవర్ కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బిజినెస్లో పేరు వచ్చాక ట్రంప్ టీవీ రంగాల్లోకి కూడా వెళ్ళేవాడు. ద అప్రెంటిస్ అనే రియాలిటీ షోని స్టార్ట్ చేశారు. ఈ షో థీమ్ ఏంటంటే కొంతమంది యంగ్ బిజినెస్ మ్యాన్స్ వచ్చి ట్రంప్ కంపెనీ కోసం పోటీ పడతారు. అందులో ఎవరైనా సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే ట్రంప్ తన వేలు చూపిస్తూ చాలా గంభీరంగా యు ఆర్ ఫైర్డ్ అని అంటారు. అంటే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాను అని అనేవాడు. ఈ డైలాగ్కి అతనికి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. ట్రంప్ తన వ్యక్తిగత జీవితంలో 3 సార్లు వివాహం చేసుకున్నారు. హవానా జెల్లికోవాని 1977లో వివాహం చేసుకొని 1992లో వీళ్ళు విడిపోయారు. మళ్ళీ ట్రంప్ మాలా మ్యాపిల్స్ని 1993లో వివాహం చేసుకున్నారు. వీళ్ళు 1999లో విడిపోయి 2005లో మిలానియాని పెళ్లి చేసుకున్నాడు. 2016లో అతను పాలిటిక్స్లో పోటీ చేస్తున్నానని అనగానే అందరూ నవ్వుకున్నారు. ఒక బిజినెస్ మ్యాన్కి పాలిటిక్స్ గురించి ఏం తెలుసు అని అందరూ వెక్కిరించారు. కానీ ట్రంప్ స్పీచ్తో అమెరికాని ఆకట్టుకున్నారు. ఎవరు ఊహించని విధంగా హిలేరీ క్లింటన్ని ఓడించి అమెరికా 45వ అధ్యక్షుడిగా వైట్ హౌస్లోకి అడుగుపెట్టాడు. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత తన ఇమేజ్ ప్రపంచ దేశాల ముందు కంప్లీట్గా మారిపోయింది. ఆయన ఫాలో అయిన మంత్రం అమెరికా ఫస్ట్, అంటే ప్రపంచం ఏమైపోయినా సరే నాకు నా దేశం, నా ప్రజలే ముఖ్యం అనే నినాదాన్ని అమెరికా ప్రజలకు ప్రతిజ్ఞ చేశాడు. సాధారణంగా అమెరికా అంటే అన్ని దేశాలను కలుపుకునే పెద్దన్నల మాట. కానీ ట్రంప్ వచ్చాక మొత్తం సీన్ మారిపోయింది. 2015లో ప్యారిస్ క్లైమేట్ ఒప్పందానికి ఆయన తిరస్కరించారు. ఒప్పందం వల్ల అమెరికాలో ఫ్యాక్టరీలు మూతపడతాయని, నిరుద్యోగం పెరుగుతుందని ట్రంప్ వాదించాడు. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు అమెరికాకు ఒక అన్ప్రెడిక్టబుల్, అంటే ఎప్పుడు ఏం చేస్తుందో తెలియని దేశంలా చూడడం మొదలుపెట్టింది. ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికా డెవలప్మెంట్ బాగా ఉన్నా మిగతా దేశాలకు మాత్రం తలనొప్పిగా మారింది. ట్రంప్ ఏ పని చేసినా అది అమెరికా కోసమని చెప్తాడు. కానీ అందులో మనకి అతని సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం మాత్రమే కనిపిస్తుంది. అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదం కన్నా ట్రంప్ ఫస్ట్ అని మనం అనవచ్చు. తనపై ఉన్న రకరకాల కేసుల నుంచి తప్పించుకోవడానికి తన అధ్యక్ష పదవిని కవచంలా వాడుకుంటారు. అంతేకాకుండా ఇతర దేశాలపైన ఫేక్ న్యూస్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. యుద్ధం జరిగినప్పుడు ఇరు దేశాలు అమెరికా నుంచే ఆయుధాలు కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాభం వస్తుందని ట్రంప్ స్వార్థం. యుద్ధం అంటే కేవలం సైనికులు మాత్రమే కాదు, ట్యాంకులు, యుద్ధ విమానాలకి భారీగా ఇంధనం కావాలి. ట్రంప్ ఈ 2 దేశాల మధ్య తగులు పెడితే అతనికి ఆయుధాలతో పాటు ఇంధనం కొనుగోలు కూడా పెరుగుతుంది. దీనివల్ల అమెరికా ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుందని ట్రంప్ స్వార్థంగా ఆలోచిస్తాడు. ఇది ట్రంప్ యొక్క లైఫ్ స్టోరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.